మరి అంత ప్రజాభిమానం ఉన్నవాళ్ళు ఎలక్షన్లో ఎలా ఓడిపోయారండి? ధర్మరాజంతటి వాడినే మోసం చేసి జూదంలో ఓడించారు. నేనెంత? నాతో పోటీకి నిలబడ్డ రాజేశ్వరి ఒక తీవ్రవాది. గూండాలని పోషిస్తూ అధికారులను బెదిరిస్తూ అంతులేని దుర్మార్గాలు చేస్తోంది. కావాలంటే చూడండి చూడండి. తీవ్రవాద చర్యలతో కాలేజీని బాంబులతో ధ్వంసం చేసింది. ఎందరో అమాయకులైన విద్యార్థులు బలైపోయారు. దానికి మీ మంత్రి పదవికి సంబంధం ఏమిటండి? అదే మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ పదవి లేకపోతే ఆ మహమ్మారి నన్ను బతకనివ్వదు. మన పార్టీ ప్రతిష్ట, నా పరువు మన ఏరియాలో నిలవాలంటే, మన కార్యకర్తలు మళ్లీ ఉత్సాహంగా పనిచేయాలంటే మీరు నాకు మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అప్పుడు వీధుల్లో మన జెండా ఎగురుతుంది, కోర్టులో దానికి శిక్ష పడుతుంది. బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలని రాజేశ్వరి గారు బాంబులు తొలగించి బయటకు విసిరారే గాని ఎవరికి హాని కలిగించాలని కాదు, పోలీసుల్ని చంపాలనే కాదు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. తత్వాలు ఎవరోనా? చూడండి రాజేశ్వరీదేవి, మీ మీద వచ్చిన ఈ ఆరోపణకి మీ సమాధానం ఏమిటి? పిల్లలకు పాఠాలు చెప్పే పవిత్రమైన విద్యాలయాన్ని పడగొట్టే కుసంస్కారం నాలో లేదు. జన్మనిచ్చే మాతృహృదయమే కాని బలి తీసుకునే దుర్మార్గం ఏ ఆడదానికి ఉండదు. తల్లిని అని చెప్పుకునే అదృష్టానికి నేను నోచుకోకపోయినా నా విద్యార్థులే నా బిడ్డలు అని సంతోషపడేదాన్ని. నా బిడ్డల్ని నేనే చంపుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు సార్. ఇదంతా ఆ జరాసంధరాయుడు నాపై పన్నిన కుట్ర. అలా అయితే మీ ఇంట్లో మేము విప్లవ సాహిత్యాన్ని, బాంబుల్ని స్వాధీనం చేసుకోవడం కూడా అబద్ధమేనా? అబద్ధమే, మాటికి అబద్ధమే. శాంతికి సమాధి కట్టి అశాంతికి పాదు పెట్టి మీరే వృత్తుల్ని అమ్ముకుంటున్నారు, నాలుకల్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. మీరే దొంగ సాక్ష్యాలు సృష్టించారనటానికి నేనే ప్రత్యక్ష సాక్షి. చూడు మిస్టర్, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు. నిజం చెప్పడానికి గుండె ధైర్యం ఉన్న నేను ఈ బోనులో నిలబడతాను. అందరికీ పవిత్రమైన భగవద్గీత మీద, అన్ని మతాల భగవంతుల మీద ప్రమాణం చేస్తాను. కంటికి కనిపించే మనుషుల మీద కూడా ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ సర్కిలే రాజేశ్వరీదేవి ఇంట్లో విప్లవ సాహిత్యాన్ని, బాంబుల్ని పెట్టి ఫోటోలు తీయించాడు. అన్యాయం అని చెప్పి నా మీద అరాచకం చేయించాడు. అబద్ధం. ఇతని మాటలు నమ్మకండి. ఇతను కూడా ఒక తీవ్రవాది. విప్లవ కవిత్వాలు రాసి విద్యార్థులను చెడగొడుతున్నాడని ఇతను ఉద్యోగం నుంచి ఊసి చేశారు. విన్నారా జడ్జి గారు? ఉదయించిన సూర్యుడిని చూపిస్తే కమ్యూనిస్ట్ అన్నారు, ఎర్రబడ్డ ఆకాశాన్ని చూపిస్తే మార్క్సిస్ట్ అన్నారు, చిందించిన రక్తాన్ని చూపిస్తే నక్సలైట్ అన్నారు. ఏమీ మాట్లాడకుండా నిలబడ్డ వాళ్లను గాంధేయవాదులని గూబలు పగలగొడుతున్నారు సార్. ఆకలిని గుర్తు చేస్తే అది విప్లవమా? అభాగ్యుల కన్నీళ్లు తుడుస్తూ మాట్లాడితే అది విప్లవ కవిత్వమా? తమ సమాజం రావాలని ఆక్రోశిస్తే అది తీవ్రవాదమా? ఇదెక్కడ ఆడవిక న్యాయమని గొంతు తరిస్తే ఈ పోలీసులు తీవ్రవాదులమని గిరగడాల్లోకి నెడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. పోలీసుల మీద నిందలు వేసి నీ గతాన్ని కప్పిపుచ్చుకుందామనుకుంటున్నావా? ఇది నిజము అని చెప్పడానికి సాక్ష్యం నా శరీరమే సార్. రాజేశ్వరీదేవి తీవ్రవాది అని వ్రాసమ్మన్నారు. వీలు పడదంటే ఎముకలు విరిగేలా, పేగులు కదిలేలా, రక్తం చిందేలా కొట్టారు. వీళ్ళు కొట్టిన దెబ్బలకు బ్రిటిష్ వాడు కొట్టుంటే ఎంతో గర్వపడి ఉండేవాడిని సార్. కానీ నా సాటి భారతీయుడే పోలీసు వాడి వేషంలో కొట్టినందుకు దేశంలోని శాంతి భద్రతలను తలుచుకుని చిక్కుతో తలంచుకుంటున్నారు సార్. ఇతను మాటలు అబద్ధం. ఇతను రాజేశ్వరీదేవికి నమ్మిన మంటు. తన నాయకురాలను విడిపించుకోవాలనే తపంతో తనే గాయపరుచుకుని బరి తెగించి దొంగ సాక్ష్యం చెప్తున్నాడు. లాయుడికి నువ్వు బానిసవురా. అబద్ధపు సాక్ష్యాలు చెప్పే నీ గొంతును కోసైనా నిర్దాక్షిణ్యంగా మూసేస్తా. నీలాంటి అవినీతి పరులే ఈ వ్యవస్థకు పట్టిన వేర పురుగులు రా. ఆ ధర్మదేవత సాక్షిగా నిన్ను చంపి ఆ రక్తంతో ఈ వ్యవస్థకు హారతి పెడతావు. రక్షణ చండాలంగా విహరిస్తే వెత్తనీయులను కుక్కనెత్తులు ఆర్భాటంగా ప్రవహిస్తాయి, స్వాలింగాలను కరిగేస్తాయి. What is adjourned? అల్లా, నిన్ను దోషిండ్రా. ఒరేయ్, రాజేశ్వరీదేవి నిర్దోషి అని చెప్పగలిగిన సాక్షులు మీరిద్దరే. అందుకే కోర్టు ఆవిడికి శిక్ష విధించే వరకు మీకు ఈ బందీకానా తప్పదు. మన జరాసంధరాయుడు గారు 5 ఏళ్లు పదవిలో ఉండి ఏమిటి సార్, మంత్రినయ్యాక శుభం అంటూ మొట్టమొదటి దండ వేయించుకుంటుంటే. ఏమి కంగారు పడకు, నా తుమ్ము మంచిదే. కనీసం 3 ఏళ్లు గ్యారంటీగా ఉంటావు పదవిలో. నూతన మంత్రి జరాసంధరాయుడు గారు, నూతన మంత్రి జరాసంధరాయుడు గారు. ప్రిన్సిపల్ గారు, జరాసంధరాయుడు ఎన్నికల్లో ఓడిపోయాడు కదా, మరి మంత్రి ఎలా అయ్యాడు? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాయన.
ఎన్నికల్లో ఓడిపోయిన డొంక తిరుగుడుగా ఎన్నిక కావచ్చు. అదేమిటి మాస్టారు, ప్రజల ఓటుతో ఓడిపోయిన మనిషి మళ్ళీ ప్రజాప్రతినిధి అయితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది పెద్దలు చేసిన తీర్మానం అమ్మా. అప్పుడప్పుడు ఇలాంటి అవినీతి పరులు పెద్దల్ని ప్రజల్ని మోసం చేసి పదవుల్లోకి వచ్చినా అది శాశ్వతంగా నిలవదు. వీళ్ళ నిజ స్వరూపం ప్రజలు తెలుసుకున్న రోజున మళ్ళీ బజార్న పడక తప్పదు. నూతన మంత్రి జరాసంధ రాయుడు గారు, నూతన మంత్రి జరాసంధ రాయుడు గారు, 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 మంత్రి జరాసంధ రాయుడు గారు. రాజేశ్వరీదేవి, తీర్పు వినే ముందు మీరు చెప్పుకునేదేమైనా ఉందా? ఎవరికి? మీకా ప్రజలకా? మీరు న్యాయస్థానంలో ఉన్నారు కనుక న్యాయమూర్తికే చెప్పాలి. క్షమించండి యువరానర్, న్యాయమూర్తి భవించిన మనుషులెవరూ నాకు ఈ 4 గోడల మధ్య కనిపించడం లేదు. కళ్ళకు గంతలు కట్టిన రాతి బొమ్మ తప్ప. ముద్దాయిగా ఉన్న మీరు ప్రజాస్వామ్య విలువల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యమా? ఎందుకలా నవ్వుతున్నారు? మనిషి చనిపోయాక అతని కుటుంబ సభ్యులందరూ చేరి కొన ఊపిరి ఇంకా మిగిలి ఉందేమోనని ఆశగా చూస్తారు. అలాగే మరణించిన ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికున్నట్టు మీరు భ్రమపడుతూ ఉంటే నవ్వొచ్చింది. ప్రజాస్వామ్యం అంటే మీకు బొత్తిగా గౌరవం లేనట్టుంది. 6 లక్షల మంది ప్రజల అభిమానంతో తమ ప్రతినిధిగా గెలిపించుకున్న ఈ రాజేశ్వరీదేవి బోనులో ముద్దాయిగా మీ ముందు నిలబడితే, డిపాజిట్ కూడా పోగొట్టుకుని ప్రజల చేత చీగొట్టించుకున్న జరాసంధ రాయుణ్ణి 80 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా గద్దెనెక్కించిన ఈ ప్రజాస్వామ్యం అంటే నాకు గౌరవం ఉండాలా అక్కరలేదా? మీరే చెప్పండి. ప్రజలకు ఓటు హక్కును ఎందుకిచ్చారు? పరిపాలించవలసిన ప్రభువులను మీరే నిర్ణయించండి అని. మరి ఓటుతో ఓడించిన మనిషి మంత్రి అయ్యాడంటే అది ఓటు హక్కును భంగపరచడం కాదా? ఓటర్లను అవమానించడం కాదా? ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం కాదా? అసలు ఉన్న నిబంధనల ప్రకారం పెద్దల చేత నిర్ణయింపబడవలసిన ప్రజాప్రతినిధులు శాస్త్రము, విజ్ఞానము, కళ, సమూహ సేవ మొదలైన వాటిలో మంచి జ్ఞానమో అనుభవమో ఉన్నవాళ్లే ఉండాలి. ఈ లక్షణాల్లో ఏ లక్షణం జరాసంధ రాయుడుకుందో చెప్పమనండి. శాస్త్రమా? వాడికి తెలిసింది నల్ల డబ్బు దాచుకునే శాస్త్రం, చీకటి హత్యలు చేయించే శాస్త్రం. పోని కళ? కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగా ఉంపుడు గత్తితో పబ్లిక్ గా సరసాలాడే కళ వాడికి బాగా తెలుసు. పోని విజ్ఞానం అనుకుందామంటారా? నక్క జిత్తులతో కుక్క బుద్ధులతో అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు నాకే విజ్ఞానం ఒక్కటే వాడికి బాగా తెలుసు. ఇక మిగిలింది సమూహ సేవ. వాడి మాట కాదన్న వాళ్ళను సామూహికంగా చంపడమే వాడికి తెలిసిన సమూహ సేవ. తోడుండే వాళ్లను కాదని తోడేళ్లకు ఆశ్రయం కల్పించే ఈ రాజ్యాంగ నిబంధనను మార్చమని చెప్పండి. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క నిర్వచనానికి అర్థం లేకుండా చేసి ఎమ్మెల్సీల కొరకు ఎమ్మెల్యేల చేత ఎంపీల యొక్క ప్రభుత్వంగా మార్చొద్దని చెప్పండి సార్. త్యాగధనులు కూర్చోబెట్టవలసిన కుర్చీల్లో దౌర్భాగ్యులు కూర్చోబెట్టొద్దని చెప్పండి సార్. మేధావులు అలంకరించవలసిన ఆసనాల్లో అప్రోచ్చులకు చోటివ్వద్దని చెప్పండి సార్. కుహన రాజకీయ నాయకుల టోపీల కింద భూస్వాముల ఉక్కు పిడికెళ్లలో చిక్కుకుపోయిన మన ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్పండి సార్. సేవ్ అవర్ డెమోక్రసీ. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి సార్. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. సేవ్ అవర్ డెమోక్రసీ. సేవ్ అవర్ డెమోక్రసీ. సేవ్ అవర్ డెమోక్రసీ. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట ముద్దాయి రాజేశ్వరీదేవి విద్యార్థులను, ఉపాధ్యాయులను రెచ్చగొట్టి కాలేజీ కమిటీ చైర్మన్ జరాసంధ రాయుడు గారు కాలేజీ మూసివేశారన్న ఆగ్రహంతో మార్చి నెల 9వ తేదీన నవభారత కళాశాలను బాంబులతో కూల్చివేసిందని, తద్వారా ఎందరో మరణానికి కారణమైందని ధృవీకరించటమైనది. ఈ నేరంలో ఆమెకు సహకరించి పోలీసులపై దాడి చేసినందుకు తిలక్, అశోకులకు 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ
ఈ మారణ హోమానికి కారణమైన రాజేశ్వరి దేవికి మరణశిక్ష విధించటమైనది. ఒకరోజు ఇదే న్యాయస్థానంలో మాస్టారి హత్య కేసులో రాయుడు నిర్దోషిగా నిరూపించబడి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఆనాడు ఒక హంతకుణ్ణి స్వేచ్ఛగా సమాజంలోకి వదిలేశారు. ఈనాడు ఒక అమాయకురాలు దోషిగా నిరూపించబడి ఉరితాడికి బలి కాబోతోంది. ఆమె నిర్దోషిని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఉన్నాను. 100 మంది నేరస్తుల్ని వదిలివేయచ్చు గాని ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదంటోంది న్యాయశాస్త్రం. దానికి భిన్నంగా ఇందరు మేధావులు ఆడిన న్యాయశాస్త్ర చదరంగంలో ఒక నిర్దోషి ప్రాణాలు పావులుగా మారే న్యాయ దేవత చేతిలోని ఈ తులాదండం వ్యాపార స్థలంలో తప్పుడుతో కొంచెం ఆధర్మ కాటాగా మారిన ఈ దారుణాన్ని నేను సహించలేకపోతున్నాను. యువరానా, ఈ న్యాయవాదులు గూండాలకు హంతకులకు ఆశ్రయం ఇచ్చే షరాబులుగా మారుతున్న ఈ వికృత సంస్కృతిని ఒక న్యాయవాదిగా నేను భరించలేకపోతున్నాను. అందుకే నా వృత్తికి చిహ్నమైన ఈ నల్లకోటిని మీ సమక్షంలో విడిచి వెళ్తున్నాను. ప్రజల హృదయాలే న్యాయస్థానాలుగా, మానవత్వపు విలువలే న్యాయవాదులుగా, నైతిక విలువలే న్యాయ గ్రంథాలుగా మార్చి ప్రజల్లే తీర్పు చెప్పమని అడుగుతాను. అడుగుతాను. బాబు రాయుడు. ఓ రఘుపతి రాయుడు గారా? ఏమండి తండ్రి గారు, 20 ఏళ్ల తర్వాత మీకు ఈ కన్న కొడుకు జ్ఞాపకం వచ్చాడా? తెల్లవారితే ఘోరం జరిగిపోతుంది. రాజేశ్వరిని ఉరిదీస్తారా? ఇప్పుడు నీ చెల్లెల్ని నువ్వే కాపాడుకోవాలరా. ఏ తను నిత్యం పారాయణం చేసే నీతి, న్యాయం, ధర్మం, ప్రజలు ఇవేమీ నీ కూతుర్ని కాపాడలేకపోయాయా? నా బిడ్డ నమ్ముకున్న నీతి నియమాలు ఓడిపోయినాయి కాబట్టే ఈ అవినీతి గడప తొక్కాన్రా. రాజేశ్వరి కట్టుబడిన ధర్మానికి గ్రహణం పట్టింది కాబట్టే అధర్మం ఎదుట చేతులు జోడించి నిలబడాల్సి వచ్చింది. ఏ ప్రజల కోసం అయితే తన సర్వస్వాన్ని త్యాగం చేసిందో ఆ ప్రజలు కూడా అన్ని సహాయులయ్యారు గనకే ఈ ప్రజా వ్యతిరేకిని దేహి అని యాచించడానికి వచ్చాన్రా. ప్రజల్ని అనుక్షణం నా మీదకి పురిగొల్పుతున్న దానికి ఉరిశిక్ష పడాలనే నేను మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. నువ్వు దేహి అని యాచించినంత మాత్రాన నీ కోరిక ఫలించదు, నా మనస్సు చెలించదు. ఏ ముహూర్తాన పుట్టావో పుట్టిన దగ్గర నుంచి అన్ని దుర్మార్గాలే చేశావు, పాపాలే మూట కట్టుకున్నావు. చివరికి ఒక్క పుణ్యమైనా చేసి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోరా. రాజేశ్వరిని బ్రతికించరా. వీల్లేదు. నేను ప్రజలతో పురిజూతమాడుతుంటే అది నాతో ఉరిజూతమాడుతోంది. దాన్ని జాలి తలిచి ఆ ఉరితాడు నా మెడకి తగిలించుకోలేను. నిన్ను కన్న పాపానికి నీ కాళ్ళు పట్టుకుని బతికిలాడుతున్నాను రా. రాజేశ్వరిని కాపాడరా, రాజేశ్వరిని కాపాడరా. నీ కన్నీళ్లతో నా కాళ్ళకి అభిషేకం చేసినా సరే నీ కూతురు చావక తప్పదు. లాగేయండి ముసలాన్ని. రే రాయుడు, నువ్వు వనగొట్టిన న్యాయం ధర్మం తిరిగి తలనెత్తి నిన్ను శిక్షించలేకపోవచ్చు. నువ్వు నాశనం చేసిన ప్రజల ఉసురు నీకు తగలకపోవచ్చు. కాని కన్న తండ్రితోనే కాళ్ళు పట్టించుకున్నావే, అది చాలు రా నీ పత్రానికి. నువ్వు నికృష్టపు తావు తెస్తావురా, నికృష్టపు తావు తెస్తావు, నికృష్టపు తావు తెస్తావు. రాజేశ్వరిని ఉరి తీసి శ్మశానానికి తీసుకువెళ్లిన తర్వాత నాకు కబురు చేయండి. తల కొరివి పెట్టి తలకి ఉరి తగిలించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను. జరాసంధరాయుడు! జరాసంధరాయుడు ఇంకా కొన్ని గంటల్లో రాజేశ్వరీ దేవిని ఉరి తీయబోతున్నారు. శుభవార్త. కానీ ప్రపంచానికి అది అశుభవార్త. ఆమె నిర్దోషి అన్న నిజం తెలిసిన నువ్వు వెంటనే గవర్నర్కి తెలియజేయాలి. ఇంతకు ముందు నీ తాతొచ్చిన కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి ఇదే మాట అడిగాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. ఆ తరం తండ్రి కొడుకు కాళ్ళు పట్టుకుంటే ఈ తరం కొడుకు తప్పు చేసిన తండ్రి తల నరకడానికి సిద్ధపడుతున్నాడు. రాయుడు ఆగు. అడుగు ముందుకు వేస్తే నీ అత్త కంటే ముందు నువ్వు పోతావు పై. కన్న బిడ్డని చూడకుండా
రాజకీయం మొదటి ముద్ద తిన్న రోజున చెల్లెలి మొగుణ్ణి చంపాను. రెండో ముద్ద తిని చెల్లెల్ని ఉరికంబం ఎక్కించాను. ఇప్పుడు కన్న బిడ్డని చంపడానికి మూడో ముద్ద తింటాను. రాజకీయపు ముద్దలు తిన్న నిన్ను రక్తపు ముద్దగా మారుస్తాను. వద్దు, ముందుకి రావద్దు. ఇన్నాళ్ళు నా పసుపు కుంకాల కోసం ఇంట్లో అధర్మం జరుగుతున్నా కళ్ళు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈనాడు ధర్మాన్ని కాపాడమని అడుగుతున్నాను. నా ఆయుష్ కూడా పోసి మీ అత్తయ్యని కాపాడుకో, కాపాడుకో. రాజేశ్వరదేవి గారు, మీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. 7 లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలోనే నువ్వు ప్రజాప్రతినిధిగా పనికిరావు అని తీర్పు చెప్పిన వ్యక్తిని 80 కోట్ల మంది ప్రజలున్న దేశానికే ప్రతినిధిగా చేసి మన ఓటు హక్కును అవమానించవద్దు. మేధావుల సేవ ప్రజలకు అందించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్న హక్కును భంగపరిచి పవిత్రమైన పార్లమెంట్లో ప్రజా వ్యతిరేకులకు స్థానం కల్పించవద్దు. ప్రపంచ దేశాలకే తలమానికమైన మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెస్తున్న ఈ అవకాశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి. ఇదే ఆరిపోతున్న ఈ దీపం చూడాలని కోరుకుంటున్న వెలుగు. మీ కోరికను ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రొసీడ్. అశోక్, నాకేం పర్వాలేదు. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళిపో. వెళ్ళు.
ఆ ఉరితాడు తొలగించండి.